రోజులు మారాయి, కాలం మారుతుంది. అయితే గతం మాత్రం చాలామందిని వెంటాడుతూనే ఉంటుంది. ఒక మాట ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. లెట్ గో ద పాస్ట్. కీప్ లెసన్స్ ఇట్ థాట్ యూ. గతాన్ని వదిలేయండి. గతంలో ఉన్న చేదును వదిలేయండి. కానీ గతం నుంచి నేర్చుకున్న పాఠం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే 100%. మనందరం మనుషులం. మన టైం చాలా లిమిటెడ్ ఉంటుంది. దానిలో జరిగిపోయిన రోజులు, జరిగిపోయిన కథలు, చేదు అనుభవాలు ఇవన్నీ మన మనసులో చాలా వెంటాడుతూ ఉంటాయి. ఒకసారి పీడకల్లా వస్తుంటాయి. ఇంకోసారి ఆ జ్ఞాపకాలు మనల్ని చనిపోయేదాకా వెంటాడుతాయేమో అనే ఒక భయం కూడా మనకుంటుంది. నేనంటాను, గతం చాలా గొప్పది. గతం మనకు చాలా నేర్పించింది. అది కూడా మన జీవితమే, ఇంకోటి జీవితం కాదు. మన గతమే మనం, మన అనుభవాలే మనం. ఖచ్చితంగా మన గతాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే, గతంలో చాలా జరుగుండొచ్చు. మనం ఏమైనా తప్పులు చేసి ఉండొచ్చు. మన పట్ల ఇతరులు తప్పులు చేసి ఉండొచ్చు. ఏదైనా మన జీవితంలో జరుగుండొచ్చు. కానీ గతంలో మనం ఒక పని చేయాలి. గతానికి సంబంధించి ఒక పని చేయాలి. అదే ఫర్గ్యూనెస్ అనమాట. దానిలో లెసన్స్ మాత్రం రాసుకుని మిగతా దాన్ని ఫర్గ్యూ చేసి పక్కన పడేయాలి. మిగతా దాన్ని ఒక చెత్త మన బ్రెయిన్లో ఒక చెత్త డంప్ యార్డ్ అని చెప్పి దాన్ని తీసి ఒక పక్కన పడేసాలి. దాన్ని డార్మెంట్ స్టేజ్లో పడేసి మనం కొత్త జీవితం, కొత్త అన్వేషణ, కొత్త పునాదుల కోసం వెతకాలన్నమాట. ఎందుకంటే ప్రతి జీవితం అమూల్యమైనది. ప్రతి జీవితం చాలా చిన్నది. ప్రతి జీవితంలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. చాలా ఇంట్రికసీస్ ఉంటాయి అన్నమాట.